హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ నెల 30న అంటే ఈ జూలై 30వ తేదీ ఆఫ్టర్నూన్ 12 నుంచి రియల్మీ 13 ప్రో అండ్ రియల్మీ 13 ప్రో ప్లస్ 5G వేరియంట్ ఫోన్స్ అఫీషియల్గా లాంచ్ కాబోతున్నాయి. ఇవి రియల్మీ ఇండియా అఫీషియల్ వెబ్సైట్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా ఆఫ్లైన్ స్టోర్స్ అయిన క్రోమా, రిలయన్స్ డిజిటల్తో పాటు చాలామంది సేల్స్ పార్ట్నర్స్ దగ్గర అవైలబుల్గా ఉండబోతుంది. ఈ వీడియోలో మనం రియల్మీ 13 ప్రోతో పాటు 13 ప్రో ప్లస్ యొక్క కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్తో పాటు ఎంత ప్రైస్లో అవైలబుల్గా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎంతమందికి రియల్మీ ప్రోడక్ట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసి అందరితోనూ షేర్ చేసుకోండి. ఇకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. మొదటగా మనం రియల్మీ 13 ప్రో మరియు రియల్మీ 13 ప్రో ప్లస్ కలర్ అవైలబిలిటీ విషయానికి వస్తే ఇవి 3 కలర్ ఆప్షన్స్లో మనకి అవైలబుల్గా ఉండబోతున్నాయి. అవి మింట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ ఇంకా పర్పుల్ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉండనున్నట్లు సమాచారం. ఫ్యూచర్లో వీటితో పాటు మరిన్ని కలర్ ఆప్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది, బట్ ఇది ఈ ఫోన్ యొక్క సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. తర్వాత దీని ప్రాసెసర్ లేదా చిప్ సెట్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 7 సిరీస్ Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. రియల్మీ 13 ప్రో మరియు 13 ప్రో ప్లస్ రెండు వేరియంట్ ఫోన్స్లోనూ ఇదే చిప్ సెట్ని ఆఫర్ చేస్తున్నట్లుగా సమాచారం. తర్వాత మనం దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 4 వేరియంట్లో అవైలబుల్గా ఉండబోతుంది. అందులో మొదటిది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్, రెండవది 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్, మూడవది 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్, ఇక చివరిగా నాలుగవది అంటే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉండబోతోంది. తర్వాత మనం ఇందులో వచ్చే OS లేదా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇవి Android 14 బేస్డ్ రియల్మీ UI 5.0 OSతో రాబోతున్నాయి. ఇక దీని సాఫ్ట్వేర్ అప్డేట్ మరియు సెక్యూరిటీ ప్యాచ్ల విషయానికి వస్తే ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ మనకి అందుబాటులో లేదు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రియల్మీ ఈ ఫోన్కి 3 ఇయర్స్ పాటు OS అప్డేట్స్ని ఇంకా 4 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ని అప్డేట్గా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఫ్యూచర్లో రియల్మీ ఈ ఫోన్కున్న Android 14 వర్షన్ని 15, 16 లేదా 17 వర్షన్కి అప్గ్రేడ్ చేస్తుందా లేదా అన్న విషయం కూడా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనం దీని కెమెరా విషయానికి వస్తే ఈ రెండు వేరియంట్ల ఫోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తాయి. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT71 కెమెరా యూజ్ చేయగా సెకండరీ కెమెరా కోసం సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో 3x జూమ్ కెమెరాని యూజ్ చేస్తున్నారు. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మొత్తంగా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇలా ఉండబోతుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఫోన్తో వచ్చే ప్రతి కెమెరా రియల్మీ AI ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ సపోర్ట్తో వస్తాయి. దీంతో ఇవి హైపర్ ఇమేజ్ ప్లస్ ఇంకా AI ఫోటో అల్గారిథమ్స్కి సూపర్ కంఫర్టబుల్గా ఉంటాయి. రీసెంట్గా వచ్చే ప్రతి బ్రాండ్ తమ ఫోన్లో AI ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. సేమ్ టు సేమ్ రియల్మీ కూడా AI ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇందులో భాగంగానే రియల్మీ AI ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్ని కూడా ఇంక్లూడ్ చేసింది. దీంతో ఈ ఫోన్తో తీసిన ఇమేజెస్ని AI ఫీచర్స్ని యూజ్ చేసి ఎన్హాన్స్ చేయడంతో పాటు ఇంకా చాలా రకాల ఎడిట్స్ చేసుకోవచ్చు విత్ ఈ సపోర్ట్ AI ఫీచర్స్. కమింగ్ టు ద బ్యాటరీ సెగ్మెంట్, ఈ రియల్మీ 13 ప్రో మరియు రియల్మీ 13 ప్రో ప్లస్ రెండు వేరియంట్ ఫోన్లలోనూ 5200 mAh బ్యాటరీ విత్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అంటే దర్ ఈస్ నో క్లారిటీ. రీసెంట్ డేస్లో చాలా బ్రాండ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్ని ఇవ్వడం మానేశాయి. కానీ రియల్మీ ఈ ఫోన్తో అడాప్టర్ని ప్రొవైడ్ చేస్తున్నట్లుగానే తెలుస్తుంది, బట్ కన్ఫర్మేషన్ లేదు. ఫైనల్గా మనం ఈ రియల్మీ 13 ప్రో మరియు 13 ప్రో ప్లస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 13 ప్రో మాత్రం 26,000 నుంచి 28,000 మధ్య అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. అదే రియల్మీ 13 ప్రో ప్లస్ ప్రైస్ విషయానికి వస్తే 30,000 నుంచి 35,000 రూపాయల మధ్యలో అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజెస్ మనం పర్చేజ్ చేసే ప్లాట్ఫామ్స్ని బట్టి కాస్త చేంజ్ అవుతూ ఉంటాయి. అమెజాన్లో కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్తో పాటు ఇది ఒక ప్రైస్ రేంజ్లో దొరికితే ఫ్లిప్కార్ట్ రేంజ్లో వస్తున్న డిస్కౌంట్ ఆఫర్స్తో మరో ప్రైస్ రేంజ్ దగ్గర అవైలబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఆఫ్లైన్ స్టోర్స్ విషయానికి వస్తే అక్కడ కూడా డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంటారు. దీంతో అక్కడ కూడా దీని ప్రైస్ ఫ్లక్చువేషన్ ఉండే అవకాశం ఉంది. సో ఈ రెండు ఫోన్ల లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.